ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. ఈ వీడియో చూస్తున్న మీరందరూ దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు వారి కొరకు ప్రార్థించాలని, మతోన్మాదుల కొరకు మీరు ప్రార్థించాలని, క్రైస్తవ స్త్రీలను చూడకుండా, వారిని గౌరవించకుండా, వారిని ప్రేమించకుండా, స్త్రీ అనే విలువకు ప్రాధాన్యతనివ్వకుండా పాపం చెట్టు కట్టేసి వారిని ఎంత ఇబ్బంది పెడుతున్నారో చూడండి. సువార్తను ప్రకటించడమే వారు చేసిన నేరమా? మంచి మాటలు చెప్పడమే వారు చేసిన నేరమా? మంచి విషయాలు తెలియజేయడమే వారు చేసిన తప్ప? చూడండి నా దేవుడు ప్రజలారా, దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి స్త్రీలను, వారు వండుకున్నటువంటి కూరను వారి చేత పారవేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని వారి చేత చెప్పిస్తూ బలవంతంగా వారిని చెట్టుకి కట్టేసి, ముగ్గురిని పేడ నీళ్ళు చల్లేసి, రంగులు పూసేసి జై శ్రీరామ్ అనండి లేకపోతే మిమ్మల్ని చంపుతామని వారిని బెదిరిస్తున్నటువంటి మతోన్మాదుల విషయంలో మీరు తప్పకుండా ప్రార్థించండి. ఒకసారి మీరు ఈ వీడియోని చూడండి. చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. చూడండి దేవుని ప్రజలారా, పాపం చూడండి, వారు వండుకున్నటువంటి కూరను మొత్తం తీసుకెళ్ళి బలవంతంగా అందరు ఏకమైపోయి, చూడండి పాపం బలవంతంగా వారు అందరు ఏకమైపోయి అంతా పారబోస్తున్నారండి. వారేం పాపం చేశారండి? వారి కష్టార్జితము దేవుడిచ్చిన సొమ్ముని వారు వచ్చినటువంటి వారికి భోజనం పెట్టాలని ఏర్పాటు చేస్తే ఓర్వలేని మతోన్మాదులు, మంచి మనసు లేని మతోన్మాదులు చూడండి వారిని పాపం ఎంత ఇబ్బందులు పెడుతున్నారో. చెట్టు కట్టేసి పాపం తల్లి లాంటి వయసును చూడకుండా, మూర్ఖులారా, మీకు అలాంటి తల్లులు లేరురా ఎదవలారా, మీరు ఒకసారి ఆలోచించండి. పాపం తల్లి లాంటి వయసున్న తల్లికి పేడను రంగు నీళ్ళు పూసేసి పాపం చిత్రహింసలకు గురి చేస్తారా? అసలు మీరు మనుషులేనారా? మతోన్మాదులారా, మీకు తల్లిదండ్రులు ఉన్నారా? భార్య పిల్లలు ఉన్నారా? మీకు మనసు అనేది ఉంటే మీరు ఇలా చేస్తారా? కానీ మీరు క్షణికానందంలో మీరేదో చేసేది మంచి అనుకుంటున్నారు, మీరు చేసేది ఏదో గొప్ప కార్యం అనుకుంటున్నారు. కానీ దేవుని జోలికి వస్తే, దేవుని పిల్లల జోలికి వస్తే దేవుడు ఊరుకోడు అన్న విషయం మీకు తెలియదు. అదే కాదు, మీరు మీ కుటుంబాల్లో మీ పరిస్థితులు ఎలా ఉంటాయో రాబోయే దినాలలో ఆ విషయం మీకు తెలియదు. మీరేదో పెద్ద ఘన విజయం సాధించినట్లు, మీరేదో క్షణిక ఆనందంలో మీరు సంతోషిస్తున్నారు. కానీ మీ బ్రతుకులు, మీ జీవితాలు ఎలా ఉంటాయో మీరు చూడండి. దేవుడు తన జోలికి వస్తే, తన పిల్లల జోలికి వస్తే అస్సలు ఊరుకోడు. దేవుడే ఉంటే వీళ్ళకి ఇలా ఎందుకు అవుతుందని మీరు అనొచ్చు. తర్వాత మీ జీవితాలు, మీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. వాళ్ళు ఏ తప్పు, ఏ పాపం చేశారని? పాపం చేసే వ్యక్తులు, మోసం చేసే వ్యక్తులు, రౌడీలను, కుటుంబాలను చెడగొట్టే వ్యక్తులను వదిలేసి అమాయకుల జోలికి ఎందుకు వస్తారు? మీరు అమాయకులైన క్రైస్తవుల జోలికి ఎందుకు వస్తారు? పాపం వాళ్ళు మీ ఆస్తులు, మీ బంగారాలు, మీ ఇల్లులు ఏమైనా ధ్వంసం చేశారా? ఎందుకు వాళ్ళని అలా హింసించి వేధిస్తారు? మీరు చూస్తున్నారు కదా దేవుడి ప్రజలారా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీసు వాళ్ళని పిలిపించి వాళ్ళని పంపించాలనే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు, వారిని తీసుకెళ్తున్నారు. నా దేవుడి ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ ఏం కాదు, మీరు చూడండి. దేవుడు చూసుకుంటాడు. పరిస్థితులకు, స్థితిగతులు అన్నిటిని దేవుడు చూసుకుంటాడు. దేవుడు వారికి న్యాయం చేస్తాడు. దేవుడు వారిని త్వరగా విడిపించలాగున వారి కొరకు ప్రార్థన చేయండి. అదే కాదు, మతోన్మాదుల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చూస్తే గుండె తనుక్కుపోతుంది పాపం నా దేవుడి ప్రజలారా. కనీసం తల్లి లాంటి వయస్సు లాంటి తల్లి అని వదిలేయకుండా కట్టేసి చూడండి, ఫోటోలు చూడండి, క్షణిక ఆనందం చూడండి, వారి సంతోషం చూడండి. ఫోటోలు తీసేవాడు ఫోటోలు, వీడియోలు తీసేవాడు వీడియోలు తీస్తున్నారు. వారి బ్రతుకులు, వారి జీవితాలు ఎలా ఉంటాయో దేవుడు చూసుకుంటారు. కానీ మీరు మాత్రం వీడియో చూస్తున్న మీరు దయచేసి తప్పకుండా ఈ మతోన్మాదుల కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు జైలుకి వెళ్తున్నారు వాళ్ళు, సువార్తను ప్రకటించినటువంటి స్త్రీల విషయంలో జైలుకి వెళ్తున్నారు. వారి విషయంలో మీరు ప్రార్థించాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నా దేవుడు ప్రజలారా, సేవకులకు క్రైస్తవులు, ముస్లిమ్స్ అంటే అక్కడి ప్రభుత్వానికి నచ్చదు. అక్కడి ప్రజలు ఓన్లీ మేమే ఉండాలి, హిందువులే ఉండాలి అన్నటువంటి గర్వహంకారంతో బ్రతుకుతున్నారు. నా దేవుడు ప్రజలారా, ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇకనైనా క్రైస్తవులమైన మనం ఐక్యతలో ఉందాం. ఎవరికి వారే ఏమన్నా తీరే అన్నట్టు ఉండకూడదు. దయచేసి మీరు ప్రార్థించండి. దేవునికి విరోధమైన మనుషులైనను, అధికారులైనను, మతోన్మాదులైనను, పట్టణములైనను వర్ధిల్లవనే విషయం మీకు తెలుసు కదా. దేవుడు చూసుకుంటాడు. ప్రార్థించండి. వారి విషయంలో దేవుడు వారిని ఓదార్చి, ధైర్యపరిచి, బలపరిచి జైలు నుండి విడిపించులాగున మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుద్దాం. మీ కొరకు ప్రార్థించే బ్రదర్ రాజకుమార్. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే, ఇబ్బందులు, ఏమైనా సమస్యలు ఉంటే మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి. తప్పకుండా
మీతో మాట్లాడడం జరుగుతుంది, మీ కొరకు ప్రార్థించడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరొక వీడియోతో కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.